తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 14 నెలలే అవుతోంది. అయితే ఇంత తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి ఏకంగా 35 సార్లు ఢిల్లీకి వెళ్లారు. 14 నెలల్లోనే 35 సార్లు అంటే నెలకు 3 సార్లు చొప్పున రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళొచ్చారు. ప్రతి ట్రిప్ లోనూ ఆయన అక్కడ యావరేజ్ గా 3 రోజుల వరకు బస చేస్తున్నారు. ఈ లెక్కన ఒక నెలలో 10 రోజుల పాటు ఢిల్లీలోనే పబ్బం గడిపేస్తున్నారు. నెలకు 10 రోజులు అంటే ఏడాదికి 120 రోజులు అవుతాయి. ఆ లెక్కన మొత్తం 5 ఏళ్లలో 480 రోజులు ఢిల్లీ టూర్లకే అయిపోతున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే 5 ఏళ్ల అధికారంలో కేవలం ఢిల్లీ టూర్లకే 15.5 నెలల సమయాన్ని రేవంత్ రెడ్డి వృధా చేస్తున్నారు. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు, విదేశీ టూర్లు కూడా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా చూసుకుంటే యావరేజ్ గా 10 నెలలు యాడ్ అవ్వచ్చు. అంటే మొత్తంగా 25 నెలల టైం టూర్లలోనే పోతోంది. ఖర్చు సంగతి సరే, అది లెక్క చేసే ధైర్యం కూడా చేయట్లేదు. దీన్ని బట్టి ఇది ప్రజాపాలనో టూర్ల పాలనో మీరే అర్థం చేసుకోండి.